సాతాను కాదు, దేవుడు కాదు, నీకు నీవే ఉత్తరవాదివి. నీకు నీవే మాటలను ఎవరికి? తల్లులకి. ఎవరికి? విరామము కలుగనివ్వద్దు. విరామం కలుగనివ్వట్లేదు. నేను అసలు విరామం లేదు. నాకు అనుపాపన విశ్రమివ్వట్లేదు. అలా చూస్తూనే ఉన్నాను. విరామం కలుగనివ్వట్లేదండి. వాక్యం నెరవేరుతున్నారు కదా. దేవుడు చెప్పింది అదా, దేవుడు అది చెప్పాడు. వాళ్ళిద్దరూను కొట్లాడుకొని కక్షలుగా పెట్టుకొని ఒకళ్ళు చంపుకోవడానికి కారణమైంది వాళ్ళ అమ్మ. ఒక కొడుకుని ఒకలాగా చూసే తత్వం ఇక్కడ ఎవరిది? వాళ్ళ అమ్మది. నీ పిల్లలు బాగుంటే నీ కుటుంబం బాగుంటే నీకు శాంతి ఉంటుంది. లేదా నీకు అంత ఆస్తి ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా సరే సమాధానం ఉండదు ఇంట్లో. నీ చేదుగా ఉంటుంది. జుత్తు ఎక్కువ ఊడిపోయింది, కానీ నా జుత్తు ఎంత ఉందో అంతమంది చూసానని చెప్పొచ్చు నేను. మేనరకమండి ఏంటండి? మేనరకమండి. ఇప్పుడు ఇరుక్కుపోయానండి. అదంతే. ఓ మనుషుడా, నువ్వు ఏం విత్తుతావో ఆ పంట కోస్తావు. ఏమైంది? ఎవరికి పెళ్లి చేసావు? ఓ తల్లి, దేవుని వాక్యం వింటున్నావు తండ్రి, నీ పిల్లలకి ఎవరికి పెళ్లి చేయాలా? పరిశుద్ధులకు ఇచ్చి పెళ్లి చేయాలా? హల్లెలూయా. జాతి చూడకు, కులము చూడకు, మతము చూడకు, దేవుని యొక్క దర్శనాన్ని చూడు. దాంట్లో ఏదైనా కష్టం ఉందా చెప్పండి? డబ్బులకు వచ్చేది ఏమైనా ఉందా? నీ ఫోన్ రీఛార్జ్ చేస్తున్నాం కానీ డబ్బులకు వచ్చేవుతాయి, కానీ ఇందులోకి వచ్చేది ఏమైనా ఉందా? నీ పిల్లల్లోని పగ పెరగడానికి కారణం మీరే. తల్లులైన వాళ్ళే, తండ్రులైన వాళ్ళే. గొడవలు ఎందువల్ల అవుతాయి? ఇది ఏదో కాలం చెల్లిపోయిన తర్వాత వీళ్ళు టుబుక్కుమంటారు, వాళ్ళు కొట్టుకొని చేస్తారు. పగ, జీవితాంతం పగతో బతుకుతూ ఉంటారు. హల్లెలూయా. నేను ఈరోజు పెట్టుకున్న టైటిల్ ఏంటి తెలుసా? తన పిల్లలను తానే తినేస్తున్న అవిధేయత తల్లి. నిర్గమకాండం 2వ అధ్యాయం 8-9 వాక్యాలు. పేజ్ నంబర్ 45. ఓకే. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. దేవుడు తన వాక్యం ద్వారా మనం దర్శించునుగాక. ఆమెను చెప్పండి. రైట్. పిల్లల్ని ఎలా పెంచాలి? టైటిల్ పెట్టుకోండి, సబ్ టైటిల్, పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయం గురించి మీతో మాట్లాడుతూ ఉన్నాను. మోషే అన్న బాబు పుట్టినప్పుడు చాలా కష్టపడింది తన తల్లి. ఏ విషయంలో తెలుసా? దాచడానికి. అనండి. దేనికి? దేని నుంచి దాచడానికి? శత్రువు నుంచి దాచడానికి. పిల్లలందరినీ చంపేమని ఆజ్ఞ వచ్చింది. ఆ రాజు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఈ తల్లి ఏం చేసిందంటే ఒక పెట్టి తీసుకొని అందులోని దాచిపెట్టింది. నువ్వేం చేయాలి తెలుసా? నీ పిల్లల్ని శత్రువుకి చిక్కకుండా దాచగలగాల. హల్లెలూయా. శత్రువు కంటపడకుండా నీ పిల్లల్ని భద్రపరచగలగాల. తల్లులారా వినండి, తల్లులారా చక్కగా వినండి. ఈ భూమి మీద దేవుడు ఎక్కువ బాధ్యత పిల్లల విషయంలో అప్పగించింది ఎవరికంటే? తల్లికి అప్పచెప్పాడు. ఏం చేయమన్నాడంటే నెంబర్ వన్ శత్రువుకి కంటికి కనిపించకుండా, నీ విరోధైన అపవాది సాతాను కంటికి కనిపించకుండా. లోకంలో చాలామంది పిల్లల మీద కన్నేస్తూ ఉంటారు. ఆడపిల్లల మీద మరి ఎక్కువగా కన్నేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క కళ్ళుకి కనిపించకుండా నీ పిల్లల్ని నీ చెంగుతో నువ్వు కప్పగలగాల. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి. ఆ బేబీని తీసుకుని వచ్చినప్పుడు ఆ యొక్క మిరియాము వాళ్ళ అక్క అన్నమాట ఏమంటుందంటే, ఈమెకి ఒక తెల్లిని తీసుకొని రమ్మంటావంటే తీసుకొని రా అంటది ఫరో కూతురు. అప్పుడు వాళ్ళ అమ్మని తీసుకొని వస్తుంది. అప్పుడు ఆ ఫరో కుమార్తె ఏమంటుందంటే, ఇక్కడ రాయబడింది, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేది. ఇక్కడ ఫరో కుమార్తె ఎవరంటే, ఫరో కుమార్తె
తల్లి అయిన నీవే. అప్పగించిన బాధ్యత ఏంటంటే నా పిల్లలను పెంచు, పాలుచ్చి పెంచు, భద్రంగా పెంచు, జాగ్రత్తగా పెంచు. ఎవరికప్పు చెప్పాడు? నీకే. విలాపవాక్యాలు 2వ అధ్యాయం 18, 19, 20. ఎలా పెంచాలి పిల్లల్ని? ఎలా పెంచాలి? నెంబర్ 1, శత్రువుకి దొరకకుండా పెంచాలి. దయాల, శత్రువు కంటపడకుండా దయాల. మోషే యొక్క తల్లి ఆ విధంగా దాచింది. విలాపవాక్యాలు 2వ అధ్యాయం 18, 19, 20. 682 పేజీ నెంబర్ తీయండి స్పీడ్గా. పాత నిబంధన 682. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. చదువు. సియోను కుమారి ప్రకారమా నది ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. నాగా చూడండి. హలో ప్లీజ్ నాగా చూడండి. దివారాత్రలు కన్నీరు పారినమ్మాల. చెప్పండి, దివారాత్రి అని చెప్పండి. డే అండ్ నైట్ అనండి, పగలు రాత్రి అనండి. పగలు రాత్రి నీ పిల్లల గురించి ఏం చేయాలి అంటే మంచి మంచి వండి పంపిస్తూనే ఉండాలి. తిను తిను అని చెప్పి కుక్కుతూనే ఉంటాం కదా, మంచిదే. దేవుడు చెప్తుంది ఏంటంటే ఓన్లీ ఆ ఫుడ్ మాత్రమే కాదు. ఓ తల్లి, చన్నుపాలు ఇవ్వడం మాత్రం కాదు, దేవుని వాక్యముతో వాళ్ళని పెంచాలా. హల్లెలూయా, హల్లెలూయా. దివారాత్రం నీ పిల్లల గురించి నువ్వు కన్నీరు కార్చాలా. పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలాగ దుష్టుడు వాళ్ళని ఎత్తిపోకుండా దాయాలి. దివారాత్రులు అనండి. అసలు కన్నీరు వస్తుందా నీకు? ఎవరి గురించి ఆడమన్నాడు? పక్కోళ్ళ పిల్లల గురించి ఆడమన్నాడా? ఎవరి గురించి చెప్పండి. మీ అందరికీ తెలిసిందే చెప్పండి. మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి. ఏడ్చే తల్లులేరి ఎందుకు పిల్లలు మాట వినట్లేదు? చివరికి దేవుడే మాట అన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం. ఎందుకండి పిల్లలు తిరగబడుతూ ఉన్నారు? ఎందుకండి పిల్లలు భ్రష్టులైపోతూ ఉన్నారు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఏమో మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి, ఎవరిని పెంచి? పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. ఏం చేశారట వాళ్ళు? ఏం చేశారు? నా మీద తిరుగుబడి ఉన్నారు. వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎవరితో చెప్పుకున్నాడు బాధ? మీరు కొంతమంది చెప్పుంటారు కదా, వదినా మా పిల్లలు మాట వింటలేదు, వదినా అన్నయ్య పిల్లలు అసలు మాట వింటలేదు అన్నయ్య. ఇలా చెప్పుకుంటారా? పాస్టర్ గారు మా పిల్లలు అసలు మాట వింటలేదండి, బోల్మైన ఫోన్లు వస్తూ ఉంటాయి. మీరు దేవుడు ఎవరికి చెప్పుకుంటాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఏంటి ఏంటి సృష్టికర్త ఏంటి? నేను పిల్లలను పెంచి పెద్ద చేశా, నా సంఘస్థలకి ఇంత వాక్యాన్ని పెట్టా, కానీ వాళ్ళు ఆ మీద ఏం చేస్తారంటే తిరగబడుతున్నారు. బాధని షేర్ చేసుకుంటున్నాడు దేవుడు. నువ్వు కానీ ఆయన మాట వినకపోతే ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నట్లు. సాతాను కాదు, దేవుడు కాదు, నీకు నీవే ఉత్తరవాదివి, నీకు నీవే ఉత్తరవాదివి. సరే, పిల్లల్ని పెంచాలంటే నెంబర్ 1 ఎలా పెంచాలి? వాళ్ళని శత్రువుకి కనిపించకుండా దాయాల. హల్లెలూయా. నెంబర్ 2 ఎలాగ చేయాలి? ఎలాగా? వాక్యంలో పెంచాలా. దివారాత్రులు కన్నీరు కార్చాలి. ఎవరి గురించి? నీ పిల్లల గురించి. ఎంత కష్టపడతావు, వాళ్ళకి డబ్బు పెట్టి చదివించడానికి ఎంత కష్టపడతావు, వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వడానికి, మంచి బట్టలు ఎంత కష్టపడతావు. దేవుడు చెప్తున్నాడు కన్నీటితో వాళ్ళని పెంచు. చెప్పలు కూడా అందరూ కూడా. 182 పేజీ నెంబర్ 2వ అధ్యాయం 19వ వాక్యం. విరామము కలుగనీయొద్దు, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నాకు చూడండి, చెప్పండి అన్నమాట. విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. ఈ మాటలన్నీ ఎవరికి? తల్లులకి. ఎవరికి? ఎవరికి? విరామము కలుగనివ్వద్దు. చెప్పండి. నీ కనుపాపని
విశ్రమింపనవద్దు. ఇది చేస్తున్నారు లేదా? నీ విరామం కలగనివ్వట్లేదు, నేను అస్సలు విరామం లేదు, నాకు అనుపాపన విశ్రమివ్వట్లేదు, అలా చూస్తూనే ఉన్నాను. ఒకరికి బాగోలేదని పాస్టమ్ అని నేను ఒక ఇంటికి వెళ్ళాం. పాస్టమ్ గారి ఇంటికి వెళ్తే అక్కడ పాప ఉంది, అస్సలు కొనమూయట్లేదు, అలా చూస్తూనే ఉంది టీవీ కాసి. విరామం కలగనివ్వట్లేదండి, వాక్యం నెరవేరుతున్నారు కదా. దేవుడు చెప్పింది అదా, దేవుడు అది చెప్పాడు. కంటిన్యూ. విరామము కలగనివ్వద్దు, కంటి పాపను విశ్రమింపవద్దు. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కంటిన్యూ. నీ పసిపిల్లల ప్రాణము కొరకు వినండి నీ పసిపిల్లల ప్రాణము గురించి. హలో, కంటిన్యూ. నీ చేతులను ఆయన తట్టు ప్రతి వీధి మగును. చాలు, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. 20 పెద్దల చేతులు ఎత్తండి. చేతులు ఎందుకు ఎత్తాలా? ఎవరి గురించి? నీ పిల్లల గురించి, నీ కడుపును పుట్టిన నీ పిల్లల గురించి. రేయి మొదటిజామున లేచి ఆయన తట్టెత్తి ఏమో తెలుసా? ప్రాణము కాపాడబడుతుంది. హల్లెలూయా. ప్రాణాపాయం తప్పిపోద్ది. హల్లెలూయా. కీడు పారిపోద్ది. హల్లెలూయా. శోధకుడు పారిపోతాడు. హల్లెలూయా. ఎలా పెంచాలి పిల్లల్ని? అర్థమవుతుందా? ఆదికాండం 27వ అధ్యాయం 5 నుండి 13 చదవమ్మా. ఇస్సాకు తన కుమారుడగు ఏసావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏసావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూసి, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏసావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము. నీవు ముందుకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలెననెను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏసావు రోగము గలవాడు, నేను నున్నని వాడను గదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడునుగా తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్ప. హల్లెలూయా, హల్లెలూయా. రిబ్కా అనండి. రిబ్కాకి 2 కొడుకులు. ఏం పేర్లు? వాళ్ళ పేర్లు ఏసావు, యాకోబు. ఈ రిబ్కా ఎవరి జట్టు తెలుసా? యాకోబు జట్టు. చిన్న కొడుకు, ముద్దుల కొడుకు. ఏంటి మ్యాటర్ అంటే, వాళ్ళిద్దరూ కొట్లాడుకొని కక్షలుగా పెట్టుకొని ఒకళ్ళు చంపుకోవడానికి కారణమైంది వాళ్ళ అమ్మ. ఏం పేరు అన్నాను? రిబ్కా. ఏంటంటే వాళ్ళ నాన్నగడ్డ తినాలని ఉందండి మాంసం. ఒరే చిన్న కొడుక యాకోబు వెళ్ళరా అని పిలిచింది. మమ్మీ చెప్పమ్మీ. ఏం లేదురా, నేను విన్నాను మీ నాన్న మాట్లాడుతుంటే మీ అన్నయ్యకి చెప్పాడురా, వేటకి వెళ్ళి మంచి మాంసం తెమ్మన్నాడు. ఏంటంటాడంటే, అది తెస్తే నాకు పెడితే నేను ఆశీర్వదిస్తాను అంటాడు. అదేం కోరుకో, అదేం ఆశ. సరే ఇలా చెప్పాడురా, నువ్వు ఏం చేస్తావంటే, మన పెరట్లోని మేకపిల్లలు ఉన్నాయి కదా, అది తీసుకురారా అంటది. ప్లానింగ్ ఇస్తుంది. ఏంటి ప్లానింగ్ తెలుసా? ఒక కొడుకుని ఒకలాగా చూసే తత్వం ఇక్కడ. ఎవరిది? వాళ్ళ అమ్మది. చాలామంది ఇంట్లోనే ఉన్న తల్లులు ఏం చేస్తారంటే, ఒక కొడుకు ఆస్తి ఒకలాగా పంచుతారు, ఒక కొడుకు ఆస్తి ఇంకోలాగా పంచుతారు. ఒక కోడళ్ళు ఒకలాగా చూస్తారు, ఇంకో కోడళ్ళు ఇంకోలా చూస్తారు.
అన్ని విధాల్లోని తారతమ్యం చూపిస్తూ ఉంటారు. పక్షపాతము చూపించకూడదు అనండి. నేను చెప్పేది ఏంటంటే, ఇంకో పాయింట్ ఏంటంటే, పక్షపాతము చూపించకుండా నీ పిల్లల్ని పెంచాలి. హల్లెలూయా. రాత్రులు కన్నీరు కారుస్తూ ఎవరి గురించి? పక్కల గురించి కాదు, ఎవరి గురించి కాదు, దేశం గురించి పక్కన పెట్టండి. ముందు నీ పిల్లల గురించి ప్రార్థన చేయి. అదంతా తర్వాత సంగతి. ముందు నీ పిల్లలు బాగోవాలా. నీ పిల్లలు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది. నీ కుటుంబం బాగుంటే నీకు శాంతి ఉంటుంది. లేదా నీకు అంత ఆస్తి ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా సరే సమాధానం ఉండదు ఇంట్లో. పరువు పోతే ఏడుస్తావు, తలెత్తకెళ్ళవు. ఎన్ని ఉన్నా సరే వేస్టే. పిల్లలు కానీ సక్రమంగా లేకపోతే అదంతా ఎక్కడ ఉంది విజయం? నీ కళ్ళల్లో ఉన్న కన్నీటిలో ఉంది. హల్లెలూయా. ఆకాశము తట్టు రేయి 3 జామున లేచి ఆయన తట్టు నీ చేతులు ఎత్తడంలో ఉందండి. అంతనా? హలో, పైసా ఖర్చులు లేకుండా. హల్లెలూయా. హలో, పైసా ఖర్చులు లేకుండా మరణం తప్పించే విధానం జీవవాక్యం చెబుతూ ఉంది. హలో, దివారాత్రులు కన్నీరు పారణము. డే అండ్ నైట్ ఏడు, దివారాత్రులు ఏడు. పక్షపాతం లేకుండా పిల్లలను పెంచు. కూతురు ఒకలాగా కొడుకుని ఒకలాగా చూడొద్దు. ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు సపరేట్గా చూడొద్దు. ఇద్దరు కూతురు ఉన్నా సపరేట్గా చూడొద్దు. ముగ్గురుని ఎంతమంది ఉన్నా సరే అందరిని ఎలా చూడాలా? సమానముగా. హే, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. సమానంగా చూడు. మత్తయి సువార్త 20:21 స్పీడ్గా. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె నీ రాజ్యమందు ఈయన 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండా సెలవిమ్మని ఆయనతో అనెను. హలో, వినండి. ఒక ఆవిడ వచ్చింది. యేసయ్య ఇలా వెళ్ళిపోతుంటే ఒక ఆవిడ వచ్చింది. 2 కొడుకులను తీసుకొని వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చింది? హలో, ఎవరి దగ్గరకు వచ్చింది చెప్పండి? ఏసీ దగ్గరనండి. ఏసీ దగ్గరకనండి. వచ్చి ఏం చేసింది తెలుసా? నమస్కారం పెట్టింది. మంచిగానే నీకేంటి కావాలని అడిగాడు. అప్పుడు ఏం చెప్పింది? నా పెద్ద కొడుకు ఇంజనీర్ రావాలండి, చిన్న కొడుక్కి రావాలండి, ఎంబీబీఎస్ సీట్ రావాలండి, లేదా పెద్ద కొడుక్కి నాకు సంబంధం దొరకట్లేదు, మంచి సంబంధం చూసి పెట్టండి. మీరు బోల్ తిరుగుతుంటారు కదా అలాగా. ఏదో ఒక అమ్మాయిని చూసిపెట్టు. ఆమె ఏమడిగింది? నీ రాజ్యంలో. హల్లెలూయా. ఒకరు కుడి పక్కన నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? ఆ తెల్లంట, ఆ మదర్ అంట, దేవుని రాజ్యంలో నా పిల్లలు ఉన్నతంగా ఉండాలని వాళ్ళు నూరు పోసి రెండరా తీసుకెళ్తాను, రండి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళకి ఎంతో కౌన్సిలింగ్ చేసి ఉండాలి. వస్తారట వాళ్ళు? రారు. ఎంతో చెప్పి వాళ్ళకి దేవుని రాజ్యం అంటే ఎలా ఉంటుంది, ఆ మహిమ ఎలా ఉంటుంది, ఆ బంగారం ఎలా ఉంటుంది, ఆ వజ్రాలు ఎలాగ ఉంటాయి, అక్కడ ఎలాగ ఏడుపు ఉండదు, కన్నీళ్ళు ఉండదు, దానికి ఎంతో చెప్పి వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ప్లీజ్ ఇప్పించి అంటుంది. నీ పిల్లల్ని దేవుని యొక్క రాజ్యంలో అలా ఉండాలని నువ్వు వాళ్ళకి నూరు పోసి వాక్యం చెబుతూ వాళ్ళని పెంచుతూ ఉండాలా. హలో, హ్యాపీ మదర్స్ డే. ఈవిడేం రిక్వెస్ట్ చేస్తుంది? నీ రాజ్యంలో రైట్ లెఫ్ట్ ఎంటర్ మాత్రమే కాదు, దేవుని రాజ్యంలో. చాలామందికి దేవుని యొక్క రాజ్యంలోనికి పరలోకి వెళ్ళిపోతే చాలు అనుకుంటారు. చాలదు, ఉన్నతమైన స్థితిలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెక్స్ట్ చివరిగా చూడండి ఒకసారి. ఆదికాండం 21 వాక్యం. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసింది. ఈ స్త్రీ పేరు ఎవరంటే హాగరు. ఈమెవరు? హాగరు. వాళ్ళ కొడుకు ఏం చేసిందంటే పెళ్లి ఈడు రాగానే వచ్చి ఒక స్త్రీని తీసుకుని వచ్చి వివాహము చేసింది. వివాహం ఎవరు చేయాలంటే తల్లి తండ్రి సంబంధాలు చూడాలా. ఆలోచన చూసుకుంటున్నారు ఈ రోజుల్లో. ఒకరిని మరి మమ్మీ కొంతమంది పూలదండలు వేసుకుని వచ్చేస్తున్నారు. ఇంకెందుకైనా ఇదేనా పెంచడం? నేను పిల్లల్ని పెంచి పెద్ద చేశాను, వాళ్ళు నా మీద
తిరుగుబడి ఉన్నారని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ప్రియ సంగమా ఆలకించండి. పిల్లల్ని ఎలా పెంచాలి తెలుసా? నీ కూతురుకో నీ కొడుక్కో దేవుని బిడ్డను తీసుకుని వచ్చి పెళ్లి చేయాలా. హల్లెలూయా. ఇది చేదుగా ఉంటుంది. జుత్తు ఎక్కువ ఊడిపోయింది, కానీ నా జుత్తు ఎంత ఉందో అంతమంది చూసానని చెప్పొచ్చు నేను. మేనరకమండి ఏంటండి, మేనరకమండి, ఇప్పుడు ఇరుక్కుపోయానండి. అదంతే. ఓ మనుషుడా, నువ్వు ఏం విత్తుతావో ఆ పంట కోస్తావు. చాలా నష్టపోయారు చాలామంది. ఏమైంది? ఎవరికిచ్చి పెళ్లి చేసావు? ఓ తల్లి, దేవుని వాక్యం వింటున్న ఓ తండ్రి, నీ పిల్లలకి ఎవరికిచ్చి పెళ్లి చేయాలా? పరిశుద్ధులకు ఇచ్చి పెళ్లి చేయాలా. హల్లెలూయా. జాతి చూడకు, కులము చూడకు, మతము చూడకు, దేవుని యొక్క దర్శనాన్ని చూడు. చెప్పలు కూడా మహిమపరచండి. దర్శనాన్ని చూడు. దేవుడు చెప్తాడు నీతో. ఎవరినిచ్చి పెళ్లి చేయాలో చెప్తాడు. నీకు చూపిస్తాడు. ఆ చూపించిన వారు నేను పెళ్లి చేసుకో, క్షేమంగా ఉంటావు. స్తోత్రం చెప్పండి. మొదటి సమయంలో 224 తీశారు అందరూ. మొదటి సమయంలో 25వ వాక్యం నుండి 28. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలీ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి. బిగ్గరగా చెప్పాలి. సమయంలోనండి వీళ్ళ అమ్మ ఏం చేసింది తెలుసా? ఎవరమ్మా ఏం చేసింది తెలుసా? లేక 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 ఒక కొడుకు పుట్టాడు. ప్రార్థన చేసింది. తెలుసు కదా మీకు. నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డని నీకే ఇచ్చేస్తా అని చెప్పింది. దేవుడికి మాట ఇచ్చింది. దేవుడు ఏం చేశాడంటే ఆ మొక్కుబొడ్డుని చూసి, ఆవిడ ప్రార్థన విని, ఆవిడ కన్నీరు చూసి ఏం చేశాడంటే చక్కని బిడ్డని ఇచ్చాడు. ఆమె తీసుకొచ్చి ఏం చేసిందంటే దేవుని యొక్క సేవకు ఇచ్చేసింది. హల్లెలూయా. ఓ తల్లి, నీ పిల్లల్ని ఎలా పెంచాలి? నీ పిల్లల్ని సేవకి ఇచ్చేలాగా పెంచాలి. హలో, సేవకి సమర్పించేలాగా పెంచాలి. ఆ సమయంలో కుర్రాడు అలా అమ్మ వెళ్ళిపోతుంటే, అమ్మా వెనకలు వచ్చేస్తారే అనలేదు. వెనకలు వచ్చేస్తాను. అక్కడ తాటికెళ్ళి తింటాను, అక్కడ ఊర్లోనే ఈతలు వేసుకుంటాను, అక్కడ దుంపలు పడికి వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ ఉన్నాను వెళ్ళే నేను అనలేదు. ఎందుకు అనలేదు తెలుసండి? పాలు పెడుతూ, గుగ్గు పాలు పెడుతూ, నువ్వు సేవకుడివి, దేవుని మందిరంలోనూ ఉండాలి, నువ్వు దేవుని పని నువ్వు చేయాలి, దేవుడు నిన్ను అభిషేకించాడు, నీవు ఈ లోకానికి సపరేట్, నువ్వు నీ వల్ల దేవుడి సింహాసనం ఈ భూమి మీద స్థాపించబడుతుందని వాళ్ళ అమ్మ ఏం చేసి తెలుసండి? పొద్దున్న రాత్రి కన్నీళ్ళతో ఆ కొడుకు గురించి ప్రార్థన చేసేది. మోడుజాములు వేసి చేతులు ఎత్తి ప్రార్థన చేసేది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే గుళ్ళో తీసుకొచ్చా అక్కడ వదిలేశారో మళ్ళీ వెంటపడలేదు. ఆ తల్లులు ఎలా పెంచారు పిల్లల్ని జీవవాక్యంలో రాసించాడు దేవుడు. ఏం జరిగింది తెలుసా? ఆ దాయడం వల్ల మోషే గొప్ప జనాంగానికి నాయకుడు అయిపోయాడు. హల్లెలూయా. గొప్ప జనాంగానికి, శత్రువు దొరకకుండా మోషే తల్లి దాయడం వల్ల గొప్ప జనాంగానికి, 20 లక్షల పైన జనాంగానికి నాయకుడు అయిపోయాడు, సేవకుడు అయిపోయాడు. నువ్వేం చేయాలా? ఈ చెప్పిన దాంట్లో ఏదైనా కష్టం ఉందా చెప్పండి? డబ్బులకు వచ్చేది ఏమైనా ఉందా? నీ ఫోన్ రీఛార్జ్ చేస్తున్నాం కానీ డబ్బులకు వచ్చేవుతాయి, కానీ ఇందులోకి వచ్చేది ఏమైనా ఉందా? పక్షపాతం చూపించకుండా ఉండడానికి ఏమైనా బాధ ఏమైనా ఉందా? నీ పిల్లల్లోని పగ పెరగడానికి కారణం మీరే, తల్లులైన వాళ్ళే, తండ్రులైన వాళ్ళే. పార్షాలిటీ చూపించడం. పెద్ద కూతురికి ఒకలాసారి ఎడతారు, చిన్న ఒకలాసారి ఎడతారు.
ఆడికి ఒకలాగా భాగం పంచుతారు, వీడికి ఒకలాగా భాగం పంచుతారు. తెలుసా లోకంలోనే గొడవలు ఎందువల్ల అవుతాయి? ఇది ఏదో కాలం చెల్లిపోయిన తర్వాత వీళ్ళు టుబుక్కుమంటారు, వాళ్ళు కొట్టుకొని చేస్తారు. పగ, జీవితాంతం పగతో బతుకుతూ ఉంటారు. ఈ ఏసావు జీవితాంతం కూడా పగతోనే, ఎప్పుడు దొరుకుతాడు నా తమ్ముడు చంపేద్దాం, ఎప్పుడు దొరుకుతుంది. వాళ్ళ అమ్మలో చేసింది మరి. హల్లెలూయా.